హాయ్ అండి. ఈరోజు నేను ఒక టాపిక్ మాట్లాడదాం అనుకుంటున్నాను. మేబీ ఇది చాలామందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. కానీ ఇది నిజం. దాని గురించనే నేను మాట్లాడాలనుకుంటున్నాను. అట్‌లీస్ట్ ఒక్కరు మారినా నేను చాలా హ్యాపీ. ఏంటి అంటే టాపిక్ ఆంటీ. ఆంటీ అన్నది ఈ మధ్య కాలంలో నేను చాలా ఎక్కువ వింటున్నాను. మీరనొచ్చు, అదేంటి ఆంటీ అన్నది ఎప్పటినుండో అంటున్నారు కదా! బ్రిటిష్ వాళ్ళొచ్చిన దగ్గర నుండి ఇండియాలో ఆంటీ, అంకుల్ అన్నవి మనకి బాగా అలవాటయిపోయిన పదాలే కదా అని. కానీ అది నిజమే. ఎలా అంటే మనకి హిందూ సాంప్రదాయంలో అంటే బ్రిటిష్ వాళ్ళు రాకముందు మనం అందరిని కూడా పిన్నమ్మ, చిన్నమ్మ, పెద్దమ్మ, అత్తమ్మ, చెల్లమ్మ ఇలా మాట్లాడి పిలిచేవాళ్ళం. అంటే ఏంటి? అమ్మలాగే ప్రతి స్త్రీని కూడా మనం చూడాలి. ఒక భార్యని తప్ప మిగతా అందరిని మనం అమ్మలా అనుకొని చూస్తే అసలు మన దేశంలో ఎలాంటి అంటే మనం ఇప్పుడు వింటున్న ఇలాంటి అత్యాచారాలు ఇలాంటివి ఏమీ కూడా జరగవు. సో, ఇది ఫస్ట్ థింగ్. అండ్ ఇంకొకటి ఓకే. అప్పటిది వదిలేద్దాం. ఇప్పుడు ఆహ్, బ్రిటిష్ వాళ్ళొచ్చారు. బ్రిటిష్ వాళ్ళొచ్చాక మనం ఆంటీ, అంకుల్ కల్చర్‌కి అలవాటు పడిపోయాం. మనం ఆంటీ, అంకుల్ అని పిలుస్తున్నాం. సో, ఇప్పుడు మేము చెప్తాను. మా చిన్నప్పుడు మేము ఆంటీ, అంకుల్ అని పిలిచేటప్పుడు ఎంత మంచి ఎఫెక్షన్ ఉండేది అంటే, ఇప్పటికి కూడా వాళ్ళు గానీ మాకు కనిపిస్తే మేమెంత ఆనందంగా నిజంగానే మాకు అమ్మా, నాన్నలాగే అనిపిస్తారు వాళ్ళు. అండ్ వాళ్ళు కూడా మమ్మల్ని చూసి మాతో మాట్లాడినప్పుడు వాళ్ళ పిల్లల్లానే వాళ్ళు కూడా మాతో మాట్లాడతారు. అంత ప్రేమే చూపిస్తారు. అది ఎఫెక్షన్ అంటే. అది ఆంటీ అన్నా కూడా మాకు అమ్మలాగా, అమ్మ తర్వాత అమ్మలాగా అనిపిస్తుంది. కానీ ఇప్పుడున్న ఈ సిట్యుయేషన్‌లో ఈ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఇవన్నీ వచ్చాక ఎలా అయిపోయింది అంటే ఆంటీ అన్న వర్డ్‌ని ఒక బ్యాడ్ వర్డ్ కింద కన్వర్ట్ అయిపోయింది. ఇప్పుడున్న ఈ అబ్బాయిలకి అంటే ఇప్పుడు అబ్బాయిలకి కానీ అసలు దురదృష్టకరమైన విషయం ఏంటి అంటే ఈ అబ్బాయిలకి పోనీ తెలీదు. అది పక్కన పెట్టండి. ఇంత పెద్దవాళ్ళు ఉంటారు. ఏంటి ఇంజినీరింగ్ చదివే పిల్లలు లేదంటే జాబ్ చేస్తున్న పిల్లలున్న తండ్రులు కూడా ఇప్పుడు ఎలా ఉన్నారు అంటే ఆంటీలని లవ్ చేయొచ్చా? ఆంటీ అంటే నేను ఇన్‌స్టాలో ఒక రీల్ పెట్టాననమాట. ఆ రీల్‌లో ఏంటంటే గర్ల్స్‌ని లవ్ చేయొద్దు. గోల్స్‌ని లవ్ చేయండి. గోల్డెన్ లైఫ్ మీ చేతిలో ఉంటుంది. ఇది వీడియో. సో, నేను అది ఎంత మంచిగా అంటే ఒక ఇన్‌స్పిరేషన్ కోసమని రాస్తే దానిలో ఒక 500 మెసేజెస్ వస్తే దానిలో ఒక దగ్గర దగ్గర 100 నుండి 150 మెసేజెస్ ఏంటో తెలుసా? అందుకే మేము ఆంటీలని లవ్ చేస్తున్నాం. ఆంటీలని లవ్ చేయొచ్చా? గర్ల్స్‌ని లవ్ చేయట్లేదు కదా! అసలు ఇలాంటివి నాకసలు నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదనమాట. నేను ఇది రాసేటప్పుడు ఈ కొటేషన్. సో, అందులో చూస్తే నాకు చాలా బాధేమనిపించిందంటే, అందులో ఉన్న వాళ్ళందరూ అయితే కాలేజ్ స్టూడెంట్స్, లేదు అంటే ఇలా పెద్దవాళ్ళు. అంటే ఆ స్టూడెంట్స్‌కున్న పేరెంట్స్ ఎంతుంటారు? అంత పెద్ద వయసున్న వాళ్ళు. ఇంకా ఒక్క విషయం ఎందుకు అందరూ మర్చిపోతున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. మీ అమ్మగారు కూడా ఒకళ్ళకి ఆంటీయే. మీ భార్య కూడా ఇంకొకరికి ఆంటీయే. మీ అక్క కూడా పెళ్ళయ్యాక ఇంకొకరికి ఆంటీయే. మీ కూతురికి కూడా పెళ్ళయ్యాక ఇంకొకరికి ఆంటీయే. సో, ఇవన్నీ మీరెందుకు అర్థం చేసుకోవట్లేదు? మీరు అలా ఎందుకు తీసుకోవట్లేదు? నిజంగా బాగా ఆలోచిస్తే మీరసలు ఆ పదాన్ని తప్పుగా తీసుకోరు. ఇప్పుడు ఎలా అయిపోయింది అంటే ప్రతి ఒక్కరు ఇంకా అసలు ఎక్స్‌ట్రీమ్ అనమాట. ఇంకా ఎవరో రాశారు. అమ్మాయిలైతే ప్రాబ్లమ్ కదా! పెళ్లి చేసుకోమంటారు. అదే ఆంటీలైతే వాళ్ళకి పెళ్లయిపోతుంది కదా! అసలు అంత చీప్ ఏంటి పెళ్ళైన వాళ్ళంటే? ఒకప్పుడు పెళ్లి అవ్వకపోతే తల్లిదండ్రులు భయపడేవారు. ఎందుకంటే అమ్మో! పెళ్లవ్వకపోతే ఎవడు వస్తాడో నా కూతుర్ని అంటే మంచి మాయ మాటలన్నీ చెప్పి తీసుకెళ్ళిపోతాడేమో ఇలా అని చెప్పి. కానీ ఇప్పుడున్న జనరేషన్‌లో అసలు అమ్మాయే కాదు ముసలావిడకి కూడా భయపడాల్సొస్తుంది. ఇప్పుడు మన ఇండియాలో అసలు ఇంతలా ఉంది అంటే ఆలోచించండి ఎంత ఘోరంగా ఉందో. అసలు అమ్మాయిల్ని ఏమి రెస్పెక్ట్ ఇస్తున్నారు. అలా అడిగామనుకోండి మీకు రిజర్వేషన్‌లున్నాయి, మీకు బస్సులు ఫ్రీ ఇవన్నీ వీటి మీద జోక్స్ చాలా ఏస్తారు. అలాగే దీని మీద చాలా చాలా సీరియస్‌గా కూడా మాట్లాడతారు. కానీ ఒకసారి అంటే బాధ్యత గల తండ్రి అయితే డెఫినెట్‌గా అతను మంచిగా ఉండి
తన కొడుకుకి కూడా మంచి చెప్పాలి. ఆడవాళ్ళు అంటే ఎంత మర్యాద ఇవ్వాలో చెప్పాలి. అది చెప్పే ముందు వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ భార్యని చాలా మంచిగా చూసుకోవాలి. వాళ్ళ కొడుకు ముందు కానీ, వాళ్ళ పిల్లల ముందు కానీ ఆ భార్యని తిట్టటం కానీ, లేదంటే చాలా చీప్‌గా చీప్ జోక్స్ ఏసి మాట్లాడటం కానీ ఇలాంటివి చేయకండి. ఇలాంటివి చేస్తే లాస్ట్‌కి వాళ్ళు కూడా సేమ్ అలానే తయారవుతారు. అంటే ఓకే. మా అమ్మని మా నాన్న ఇలా అంటున్నాడు అంటే, ఓకే. ఆడవాళ్ళని మేము ఇలా జోక్స్ ఎయొచ్చు. ప్లీజ్ ఇలాంటివన్నీ మానేయండి. అండ్ సినిమాల్లో కూడా ఇలాంటివి చాలా ఎక్కువ చూపిస్తున్నారు. అవి కూడా కొంచెం తగ్గిస్తే తక్కువ చాలా మంచిది. మీరు కమర్షియల్ సినిమాలు తీసుకోండి నేను కాదనట్లేదు. కానీ దానిలో కూడా కొన్ని వాల్యూస్ అయితే ఉండేలా చూస్తే ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ మొత్తం కూడా సినిమాల మీదే ఫోకస్. ఇప్పుడు ఎవరో టీచర్స్ చెప్పింది వినరు. పేరెంట్స్ చెప్పింది వినరు. మొత్తం అంతా మొబైల్‌లో ఏం చెప్తే అదే వింటున్నారు. ఇన్‌స్టాలో రీల్స్, లేదు అంటే యూట్యూబ్, లేదు అనుకుంటే సినిమాలు. ఎక్కువ సినిమాలే. ప్లీజ్ ఈ సినిమాల్లో వాళ్ళు, అలాగే ఇన్‌స్టా ఇప్పుడు చాలా ఎక్కువ ఉంది కాబట్టి, ఈ 2 ఎవరైతే రాస్తున్నారో, అలానే ఎవరైతే దీన్ని షూట్ చేస్తున్నారో వాళ్ళు మాత్రం కొంచెం దీన్ని ఒక మంచిగా తీసుకొని దీని గురించి ఒక అంటే ఒక అంటే ఒక ఆంటీ అనే పదాన్ని చాలా బ్యాడ్ చేస్తున్నారు. అలా చేయకండి. దాని వలన తర్వాత తరంలో ఉన్న వాళ్ళకి చాలా చాలా బాధ అనిపిస్తుంది.